ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో పెన్గంగ నది ఉరకలేస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పెన్గంగ ప్రవాహం పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్లో వర్షాలు, వరదలు, జలపాతాలు, ప్రాజెక్టుల పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కురిసిన భారీ వర్షాలకు పెన్గంగ ఉధృత రూపం దాల్చింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగ వద్ద ఉన్నాం. పెన్గంగ నది పరవళ్లు తొక్కుతుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలోని ఈసాపూర్ డ్యాంకు సంబంధించి 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయగా ప్రస్తుతం ఇంకా పెన్గంగ ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటికే దిగువ ప్రాంతంలో ఉన్న జైనాథ్ మండలం ఆనందపూర్, అదేవిధంగా మహారాష్ట్రలోని దిగ్రస్ మధ్య ఉన్న బ్రిడ్జి పూర్తిగా నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిపివేశారు. దీంతోపాటు దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జైనాథ్ బేలా మండలాల్లోని పెన్గంగ పరివాహక ప్రాంతాల్లో పంటలు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగ పరివాహక ప్రాంతాల్లోనే ఎక్కువగా పంట నష్టం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. మరోవైపు ప్రాజెక్టులకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో సైతం అదేవిధంగా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వర్ణ ప్రాజెక్టుకు, గడ్డెనవాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. మరోవైపు కుమ్రమీం ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు కుమ్రమీం జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రాణహిత, వార్దా నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో కురిసిన వర్షానికి గడ్చిరోలి జిల్లాలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గడ్చిరోలి జిల్లా పర్లకోట, ఇతర వాగులు ఏవైతే ఉన్నాయో అవి నదులు ప్రవాహంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు చూసుకుంటే కుమ్రమీం జిల్లా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఏదైతే బామ్రాగఢ్లోని పర్లకోట నది ఉప్పొంగడం, ఆళ్లపల్లి బామ్రాగఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టు దిగువన 3 రోజుల క్రితం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. అయితే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతని కోసం గాలించినా ఆయన ఆచూకీ అయితే లభ్యం కాలేదు. జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. జలపాతాల వద్ద ఆదిలాబాద్లోని కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కుతున్న నేపథ్యంలో సందర్శకుల తాకిడి, పర్యాటకుల తాకిడి సైతం కొనసాగుతుంది. ఇటు కుమ్రమీం జిల్లాలోని గుండాల, అదేవిధంగా ఇతర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్న నేపథ్యంలో పర్యాటకులు వాటిని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నిన్న కురిసిన వర్షానికి పంటలు నీటిపాలైన పరిస్థితి. పత్తితో పాటు ఇతర పంటలు ఆదిలాబాద్ జిల్లాలో అయితే సోయా పంట, కంది పంట తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఈ వరదల రూపంలో తాము నష్టపోయామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పెన్గంగ ప్రవాహము ఇంకా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువకున్న పెన్గంగ పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు అటు గోదావరి నదికి సైతం ఇన్ఫ్లో వస్తున్నట్టుగా, ఎక్కువగా వస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులకు నిండుకుండను తలపిస్తుండగా ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, అదేవిధంగా మత్తడివాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అయితే రైతులు కోరుతున్నారు. ఇది ఉమ్మడి జిల్లాలో వరదలు, వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పెన్గంగ నది నుంచి.